శ్రీకాళహస్తీశ్వర బాధపడుతూ చీకాకు పడుతూ వీడొక్క పుణ్యం చేసుకున్నవాడు కాదురా దౌర్భాగ్యుడు, వీడికి ఉపకారం చేయవలసి వస్తోందని రాట. వీడి జీవితం మొత్తం మీద ఒకసారి వచ్చాడు రా కాళహస్తని వస్తాడట. వచ్చి ఎప్పుడు వస్తాడంటే ఆఖరి ఊపిరి అయిపోతున్నప్పుడు. అదే నిర్ణయం. అసలు మీరు వేదాంతంలో పెద్ద రహస్యం ఏమిటంటే ఒక్క నరుడి పునర్జన్మ విషయంలో పరమేశ్వరుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోడు. మీరు కావాలంటే శాస్త్రాలు పరిశీలించండి. నరుడి పునర్జన్మ విషయంలో ఈశ్వర ప్రమేయం ప్రత్యక్షంగా ఉండదు. అది ఉంటే ఇంత వాంగ్మయం రాదు. నా ఇష్టం వచ్చిన పునర్జన్మ నేను ఇస్తానన్నాడు అనుకోండి, కర్మకి ఏ ఫలితం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తే ఏమి, ఏ పాపానికి ఏ పుణ్యానికి ఏ సంబంధం? ఈశ్వర ప్రీతి ఒకటే కారణం అవుతున్నప్పుడు ఆఖరణ ప్రీతి సంపాదించుకుంటే చాలండి అన్న సిద్ధాంతం ఒకటి వస్తుంది.